అన్నా డెత్ని మీరు ఎలా చూస్తారు? ఇంకొకటి చనిపోయే వ్యక్తి తను ఎందుకు భయపడుతాడు చావు గురించి? ఇంకొకటి ఆ చావును చూస్తున్న వ్యక్తులు ఎందుకు భయపడుతున్నారు? ఒకటి అంటే ఆ ఎమోషన్స్ నేను ఒక సహజమైన ప్రక్రియగానే చూస్తున్నా. ఓకే. రెండవది, ఒక మనిషి ఎందుకు చావంటే భయపడుతున్నాడంటే తాను క్రియేట్ చేసుకున్న చాలా వాటితో తనకున్న అటాచ్మెంట్స్ పోతుందని భయం. అంటే ఇప్పుడు ఇందులో రెండునే అన్నారు కదా మీరు ఇందాక, ఆ చనిపోయే వ్యక్తి ఎక్స్పీరియన్స్. నేను మరణిస్తానన్నప్పుడు నాకు ఉండేటువంటి ఒక భావన, వేరే వాళ్ళు మరణించినప్పుడు నాకు కలిగే భావన రెండు. నేను ఒకసారి ఐసీయూకి వెళ్ళాను. ఎవరిలో అయితే ఇంకా ఐడెంటిటీ అనేది క్రియేట్ కాలేదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరిలో అయితే తాను ఇది అని ఐడెంటిటీ క్రియేట్ కాలేదు, ఆ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మరణ భయం లేదు. నేను నా కళ్ళతో చూసిన. కావాలంటే ఎవరన్నా చిన్న డాక్టర్స్ ఉంటారు కదా, వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల పిల్లవాడు చాలా పెద్ద ఇష్యూ వచ్చి సఫర్ అవుతున్నా అతని ముఖం మీద చిరునవ్వు పోదు. అతనికి ఏదైనా బొమ్మేస్తే ఆడుకుంటాడు. ఎందుకంటే అతనికి ఇంకా ఐడెంటిటీ రాలేదు, తన చుట్టుపక్కల ఉన్న వాటితో తాదాత్మ్యం రాలేదు. అందుకని శరీరం అలసిపోతుంటే దాంతోపాటు ఏడుస్తే ఏడుస్తాడు, సూదిస్తే శరీరానికి స్వస్థత రాగానే నవ్వుతాడు. అతను బాధపడుతున్న నాకెందుకు ఇట్లయిందని కాదు, దానికి ఇబ్బంది అయినప్పుడు యాజ్ ఎ బాడీగా ఏడుస్తాడు అంతే. యాజ్ ఎ మైండ్గా అతను ఎప్పుడు ఏడవాడు. ఇది ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్. ఇది నాకు బాగా తెలిసిన పిల్లవాడే చాలా పెద్ద ఇష్యూతో ఐసీయూలో ఉన్నప్పుడు నేను చాలా గందరగోళపడిపోయాను సంతోష్ నగర్లో. నేను పోతే డాక్టర్స్ నాకు బయటని చెప్పారు, ఇష్యూ చాలా సీరియస్, అంటే ప్రాణభయం లేదు కానీ ఈ 2 రోజులు చూడాలి, అబ్జర్వేషన్లు పెట్టాలి. అంటే వాళ్ళ పేరెంట్స్ గజ్జును అణుకుతున్నారు, భయపడుతున్నారు. నాకు కూడా కొంచెం నాకు భయం హాస్పిటల్ అంటే. అప్పుడు లోపలికి వెళ్తే వాడు పైప్తో ఆడుకుంటాడు, ఇట్లా ఆడుకుంటాడు. ఫస్ట్ టైం షాక్ తిన్నా. అంటే నన్ను టచ్ చేసింది చిన్న చేష్ట. అక్కడ ఎవ్వరు గుర్తించలేదు దాన్ని. చిన్నపిల్లలు కదా అంటున్నారు, కానీ చిన్నపిల్లవాడైనా ఎందుకు భయపడకూడదు? ఇంకా వాడికే ఎక్కువ లైఫ్ ఉంది, వాడు నిజంగా భయపడాలి. ఇప్పుడు నేను 60 ఏళ్ళు బతికిన వాడు పోతాడంటే అదే 60 ఏళ్ళు బతికైనా పోయినా పర్వాలేదని మనిషి అనాలి యాక్చువల్గా. కానీ పిల్లలు, వాడికి లైఫ్ టైం వస్తుంది. 3 సంవత్సరాల వయసు, వాడికి మాటలు వచ్చు, అన్నీ తెలుసు, అమ్మను గుర్తుపడతాడు, తనకి ఏదైనా కావలిస్తే అడుగుతాడు. బట్ ఎందుకు భయం లేదు, మరణ భయం లేదు అంటే ఈ భూమి మీద ఉన్న వస్తువులతో కానీ మనుషులతో కానీ సిద్ధాంతాలతో కానీ ఏ విధమైన అటాచ్మెంట్ ఏర్పడని స్థితి అది. సో అందుకే మన ఆధ్యాత్మికతలో ఎవరికి మరణ భయం ఉండదు అంటే అటాచ్మెంట్ లేని వాడికి మరణ భయం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఇన్ని వందల మంది మరణిస్తున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ అనే ఒక ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది బీహార్లో, బెంగాల్లో, తర్వాత ఉత్తరప్రదేశ్లో. అంటే ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఒకసారి ఆ ఓటర్ లిస్ట్ అంతా తిరిగి మళ్ళీ కొత్తది ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఓటర్స్ ఉన్నారు కానీ అందులో ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో అప్రాక్సిమేట్లీ ఒక 3 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు అనుకుందాం. అది ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో చేసింది. మరి ఇప్పుడు అందులో ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది కొత్త వాళ్ళు పుట్టారు, ఓట్లు వేస్తున్నది ఎవరు అసలు? అందుకని ఇంటెన్సివ్ రివిజన్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు. మళ్ళీ ప్రతి వ్యక్తి దాన్ని ఎలక్షన్ కమిషన్తో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్కి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాటికి ఏవో పేర్లు ఉన్నాయి, అబ్రివేషన్ ఉంది. ఏదైనా ఏ పొలిటికల్ పార్టీ ఒక్కొక్క వ్యక్తికి ఒక ఏరియా ఇస్తారు, ఒక 10 బూతుల ఏరియా. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక 1000 మంది బిఎల్ఏ అంటారు అనమాట, బూత్ లెవెల్ ఏజెంట్. బిఎల్ఓ అంటారు, బూత్ లెవెల్ ఆపరేటర్. ఇది సో వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ప్రతి ఒక్కరిని అడిగి తీసుకుంటారు. ఆధార్ కార్డు, మీ పేరు, సామయ్య ఉన్నాడు, చచ్చిపోయాడు కదా మనం, అప్పుడు ఆయన పేరు కొట్టేస్తారు. తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి యుక్త వయసు వచ్చి ఓటు హక్కు చేసే వచ్చింది కదా, వాళ్ళ పేరు రాసుకుంటారు.
అట్లా చూస్తే అసలు లక్షల మంది చచ్చిపోయారు. అంటే ఎవ్రీడే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్. మనకు పరిచయం ఉన్నవాళ్ళు మరణిస్తున్నారా అన్నది కాదు పాయింట్. మరణిస్తున్నాడు మనిషి. ప్రతి క్షణం పుట్టగొడుగుల్లో పుడుతున్నారు, ప్రతి క్షణం కాకిరెట్టల్లో రాలిపోతున్నారు. సో ఇప్పుడు మరి చూసి ఏమర్థం చేసుకున్నాం? ఏదో ఓ రోజు ఆ జాబితాలో నువ్వు కూడా ఉంటావు, నేను కూడా ఉంటాను. కానీ మనిషికి ఎందుకు భయపడుతున్నాడు? నా ఫస్ట్ పాయింట్ ఇది వన్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి భయపడుతున్నట్టు. చనిపోయే వ్యక్తి ఎవరికైనా వన్ టైమే. అవును. అంటే దానికి వేరే ఆప్షన్ లేదు. ఉదాహరణకి ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఇది ఒకటే టెస్ట్. యూ హ్యావ్ టు డై అండ్ యూ డోంట్ నో హౌ టు డూ ఇట్. నీకు ఇప్పుడు ఉదాహరణకి శృంగారం ఉంది, ఫస్ట్ టైం చేస్తావు అనుకుందాం, కానీ సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేయొచ్చు. ఇది అట్లా కాదు, ఒకటేసారి ఆ ఒక్కసారి ఫైనల్. ఆటైనా నువ్వు భయపడ్డా, నువ్వు లాగులో పోయినా, తర్వాత నీకు భయపడి ఫిట్స్ వచ్చినా, చెమటలు పట్టినా, యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. వేరే ఆప్షన్ లేదు ఇంకా. మరి ఎందుకు భయపడుతున్నాడు? దానికి మన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయం అంతా ఒకటి ఘోషిస్తున్నది. ఎవరికైతే అటాచ్మెంట్ ఉండదో వాడికి నిజంగా భయం అవుతుంది. నిజంగా భయం అవుతున్నది మరణిస్తున్నందుకు కాదు, ఈ వేటితో అటాచ్మెంట్ ఉందో అవి నేను భయపెడతాయి. మెయిన్లీ ఎవరు భయపడతారు? ఇప్పుడు మరణిస్తున్న వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు మరణానికంటే అతనుకున్న అటాచ్మెంట్సే కారణం. అసలు భయపడడానికి ఉదాహరణకి పక్కింట్లో ఎవరో మరణించారు, నువ్వు భయపడట్లే. దూరంగా ఎవడో ఒక ఇంట్లో టెర్రరిస్ట్ ఉన్నాడు, నువ్వు భయపడట్లే. మీ ఇంట్లో మీ తమ్ముడుకి ఏదైనా అయింది అనుకో, నీకు భయం అవుతుంది. నువ్వు అప్పులు ఇచ్చినాడు ఎవడో చస్తున్నాడు, నీకు భయం అవుతుంది. సో చావు భయపెట్టడంలే, అటాచ్మెంట్ భయపెడుతుంది అనేది 100% ట్రూత్ ఇది. ఓకే, అవును. ఇప్పుడు అందుకే ఆధ్యాత్మికతలో ఇది ఇంకోటి వేరే మతాల్లో ఈ ప్రస్తావన ఎక్కడా ఉండదు. ఎందుకంటే దే బిలీవ్ ఇన్ అదర్ వరల్డ్, అయినా భయపడతారు. ఎందుకంటే ఇది ప్యూర్లీ సైకలాజికల్ ఎఫెయిర్. చచ్చిపోయిన తర్వాత నువ్వు వేరే లోకం వెళ్తావా, అది వేరే కాంటెక్స్ట్. అదంత మూర్ఖత్వానికి ఏమంటారు అంత ఉండదు. కానీ ఎందుకు భయం వేస్తుంది అంటే నా అన్న వాటితో నీకు సంబంధం తెగిపోతుంది. అందుకే ఆధ్యాత్మికతలో ఇది ఒక్కటి అర్థం చేసుకోరా బాబు, తెలుసుకోవాల్సిన ఒక్కటి తెలుసుకోవాలి, దేహాత్మ భావన వదిలే అని చెప్పారు. అంటే ఈ దేహము నేను అన్న భావన తీసేసేయి, నేను దేహము అని అనుకోకు. జ్వరం వచ్చినప్పుడు ఈ జ్వరానికి జ్వరం వచ్చింది, నేను బాగానే ఉన్నానని చెప్పు. సరే, ఈ శరీరానికి జ్వరం వచ్చింది, నేను బాగున్నాను, ఇప్పుడే కాస్త దానికి భోజనం పెట్టొచ్చాను, తినిపించాను, నేనే తినిపించాను. ఇప్పుడు మన పిల్లలకు తినిపిస్తాము, కుక్కకి తినిపిస్తాము, కారుకి పెట్రోల్ పోస్తాం, అట్లా నేను దీనికి తినిపిస్తున్నాను. ఇది ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను. ఇది ఎప్పటికైనా పడిపోయేది. ఇది ఉన్నా లేకపోయినా ఉన్నావు అంటే అది ఎవరు అనేది ఆధ్యాత్మిక సారం అనమాట. ఒక సాక్షిగా, ఒక విట్నెస్గా, లేకపోతే ఒక చైతన్య స్వరూపంగా, ఒక ఆత్మగా అనేది రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పారు. అదేంది, నువ్వు వస్తువులతో ఎందుకు అటాచ్ అయ్యావు, దాన్ని ఎందుకు నాదనుకుంటున్నావు అనేది ఒక మనిషి ప్రశ్న ఇస్తే దాంట్లోనే వాడు అది అనుకుని తప్పుగా అనుకున్నావు అన్నట్టు. నువ్వు ఏదైతే నీవై ఉన్నావో నువ్వు అది కాకుండా వేరే దాన్ని ఎందుకు పట్టుకున్నావు? అర్థం కాదు. నీవై ఉన్నావు. ఇప్పుడు ఉదాహరణకి ఇది నాది అనుకున్నా. ఓకే, నాది అనుకుంటే నేను అన్న భావన. అటాచ్మెంట్ అంటే నాది అంటే నేను అయిపోతుంది. అది దాన్ని ముట్టుకుంటే నన్ను తిట్టినట్టే అంటున్నాడు మనిషి ఒక్కొక్కసారి. ఓకే, అవును. అంటే ఆ భావన నాది నేనన్నది వేరు వేరుగా కనిపిస్తుంది, ఒక్కోసారి కలిసిపోయి ఒక్కటైపోతుంది, నేనైపోతుంది. అది ఇంటర్నల్గా జరుగుతుంది, నువ్వు కావాలని చెయ్యవు. ఇప్పుడు దీని అంటే నన్ను అన్నట్టు సహజంగా జరుగుతున్నప్పుడు సహజంగా జరుగుతలేదు, సహజంగా జరుగుతలేదు నేను అన్నది. నువ్వు నాది అనుకున్న తర్వాత అది అట్లా జరుగుతుంది అంటున్నా. ఇప్పుడు నాది అనుకోకపోతే ఎందుకు జరుగుతుంది? ఉదాహరణకి ఒక వస్తువు నాది అనుకోనే లేదనుకో, దానికి సంబంధించి ఏది మనసులో ఎస్టాబ్లిష్ కాదు. ఒక వ్యక్తి నాది అనుకున్న తర్వాతనే ఆ వ్యక్తితో ఆ నాది అనుకున్న భావన వల్ల చాలా భావనలు ఎస్టాబ్లిష్ అయితే. నాది అనేది లేకుండా ఏది రాదా? ఎందుకు రాదు? అన్ని ఇప్పుడు ఆకాశము, నువ్వు వాడుకునే గాలి ఏవి నీవి కాదుగా. నువ్వు బతకడానికి ఆధారభూతమైన నువ్వు పీలుస్తున్న గాలి నీది కాదు. అంటే నువ్వు బతకడానికి ఏది కారణమో అదే నీది కానప్పుడు దాని ద్వారా నువ్వు చేసే పనులను నీవెట్లయితే
సో అందుకే విచారణ చేయండి అని చెప్పారు. విచారణ అంటే ఇండిపెండెంట్ థింకింగ్. డోంట్ ట్రస్ట్, డోంట్ బిలీవ్. ఇది ఫెయిత్, బిలీఫ్, ట్రస్ట్ అట్లా కదా. లుక్ ఇన్ టు ద మ్యాటర్. చూడరా బాబు, ఉదాహరణకి ఏదో చెడిపోయింది, బో నేడువకు, చూడు మొన్న ఇది ఉంది, ఇది కొన్నాం, ఇది అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్. ఇది కొత్తది ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను ఛార్జింగ్ పెడితే 100% అని చూపిస్తుంది. అసలు కొత్తది ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఇవి తీస్తే బాగానే ఉంది, లైట్ వస్తుంది, పెడితే పని చేసింది కూడా. పెట్టిన తర్వాత మళ్ళీ వాడిన తర్వాత మళ్ళీ 100% చూపిస్తుంది. ఇప్పుడు ఎవరికైనా నాకు చెడిపోయింది ఇది అన్న పని చేస్తలేదు ఎలాగంటారు. నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండి, ఇప్పుడు నేను ఏం చేస్తా, నేను ఎవరికైనా ఏదన్నా ఒక సహాయం కోరే ముందు నేను చేయగలనా లేదా, నేను పట్టుకోగలనా లేదా అని చూస్తాను. నాకు అది అలవాటైంది. ఇప్పుడు ఇట్లా ఎతికి దొరకలే అంటారు కదా, నేను అట్లా చెప్పను. నేను ఏదైనా వెతకాలని నిర్ణయం చేసుకుంటే రకరకాలుగా వెతుకుతుందని. ఇక 100% నా యొక్క కాంప్రిహెన్షన్ బియాండ్ ఉంది అనుకున్నప్పుడు నేను కూడా చెప్తాను. నేను రాత్రి కూర్చొని చూసినట్లు మళ్ళీ ఇంటర్నెట్ ఎత్తుకులాలి నేను, ఎందుకంటే డెడ్ అయిపోయినాయి రెండు. మనం ఒక 3-4 సార్లు వాడిన తర్వాత పని చేయలేదు ఇంకా. మళ్ళీ పెడితే ఛార్జింగ్ 100 రూపీస్ 100 చూపిస్తుంది. తర్వాత ఓపెన్ చేస్తే దాని కింద ఒక ఏవైతే నల్ల చుక్కలు ఉన్నాయో ఛార్జింగ్ అయ్యే పాయింట్స్, దానికి మన మైక్ కూర్చుంటుంది, దానికి ఒక పల్చటి స్టిక్కర్ వేసిండు వాడు. అది మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఉంది. ఆ స్టిక్కర్ పీకేస్తే అయిపోయింది. అంటే నీ అంతకు నీవు తెలుసుకోవడంలో ఒక లిబరేషన్ ఉంది. యూ ఫీల్ మోర్ రిలాక్స్డ్. నువ్వు ప్రతిదానికి ఆధారపడ్డావు అనుకో, నీలో భయం ఎంటర్ అవుతుంది. ప్రతిదాన్ని నీవే చేయడానికి పూనుకున్నావు అనుకో, నీలో భయం తగ్గుతుంది మెల్లగా. అంటే నువ్వు విచారణ చేసి ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తున్నప్పుడు యు ఆర్ మోర్ ఎనర్జెటిక్. నువ్వు విచారణ చేయకుండా ప్రతి ఒక్కరిని నమ్ముతూ పోయావు అనుకో, యూ బికమ్ మోర్ వీక్. అట్లనే నీ థాట్ ప్రాసెస్ కూడా నేను వీక్ చేస్తావు ఒక్కొక్కసారి. ఆ థాట్ ప్రాసెస్ ఏంది, ఇది నాదనుకోవడం, దీని బదులు ఇందులో ఇది బంగారం, ఇది నేను కట్టుకున్న ఇల్లు. ఇప్పుడు హఠాత్తుగా మరణం వచ్చింది, డెత్ బెడ్ మీద ఉన్నా, నేను వీటిని అనుభవిద్దాం అనుకుని ఇప్పుడు వీటిని వదిలేసిపోతున్నా, అందుకని భయం వేస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్. రెండోది, వీటితో పాటు ఇది కూడా, శరీరం కూడా నాది అనుకుంటున్నా, దాన్ని చూసి మురిసిపోయినా నేను, దాని కండలు చూసి నేను థ్రిల్ అయిపోయినా, అందుకని దీన్ని వదిలేయాలంటే భయం వేస్తుంది అన్నట్టు. మరి ఈ శరీరం ఎవరిది అంటే ఏంటిది? విభజన. ఏది ఎవరిది కాదు ఇక్కడ. ప్రతిదానికి ఒక శరీరం అంటే సమయము అని, అంతే, అయిపోయింది ఆన్సర్. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. ఇప్పుడు ఏ సినిమా మంచిది, ఏ సినిమా చెడ్డది, ఏది ఆర్గానిక్, ఏది హైజీనిక్. సమయం అంటే ఇప్పుడు కొంత సమయంలో స్టార్ట్ అయ్యి కొంత సమయంలో ఎండ్ అయిపోతుంది కాబట్టి అంటున్నారు అలా. అవును, ఓకే, అవును. ఓకే, ఇప్పుడు నీ ఏజ్ అంటే ఎంత చెప్తావు? టైం గురించి చెప్తలేవా? అవును. మరి ఏజ్ అంటే ఎవరిది చెప్తున్నావు? నీది చెప్తున్నావు, బాడీది చెప్తున్నావు? నేను పుట్టిన క్షణం నుంచి ఎవరిది, అది ఎవరిది చెప్తున్నావు? నాదే. మరి నీ మైండ్ చెప్పవా? ఎందుకు నీ మైండ్ లెక్కలోకి తీసుకోవట్లే అస్సలు? అది నేను ఎవాల్వ్ అవుతున్నప్పటి నుంచే అదే అంటున్నా. అంటే నువ్వు ఎవరు అని చెప్తుంటే ఓన్లీ శరీరంగానే చెప్పుకుంటున్నావు అందరికి నువ్వు. ఓకే. ఈరోజు పొద్దున ఒక ఆయన వచ్చాడు. అంటే నార్మల్గా ఇప్పుడు నువ్వెవరు అంటే ఇదంతా బాడీ అంతా మైండ్ అనుకుంటున్నావు, అంతవరకు లెక్కలోకి తీసుకుంటున్నావు, ఎందుకంటే అది అందరికి కనిపిస్తుంది కాబట్టి. మరి కనిపించే ఇంకోటి తర్వాత అదే విచారణ చెయ్యి, చెప్తాను. ఈరోజు పొద్దున ఒక ఆయన వచ్చాడు, అసలు ఎవరు మారట్లేదండి, చాలాసేపు చెప్తేనే అన్న, అసలు మీరు ఎవరిని మారుద్దాం అనుకుంటున్నారు అంటే, ఒక 22 ఏళ్ళ అమ్మాయి ఉంది, ఒక 27 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు ఎంత చెప్పినా దగ్గర వాళ్ళు ఎంత చెప్పినా మారట్లేదు. ఏం చెప్తుందో అంటే జీవితం గురించి చెప్తున్నాయి. అది ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? అది అంటే చెప్పాను కదండి, అది నేను అడుగుతున్న ప్రశ్న అది కాదు. ఇప్పుడు నేను అతనికి ఇట్లా చూపించాను, నీకు కూడా చెప్తున్నది, చాలామందికి తెలియదు ఈ విషయం. ఇది 20 ఏళ్ళ అమ్మాయి, ఇది 25 ఏళ్ళ అబ్బాయి, వీళ్ళిద్దరు మారాలని నువ్వు కోరుకుంటున్నావు. ఎవరికి చెప్తున్నావు నువ్వు అని అడిగా నేను. అదేంటి రీసా గారు, మీకు ఏదో కొంచెం తెలివి ఉందనుకున్నా, ఇంత డబ్బు పాడేనరు. నేను కరెక్ట్ అడుగుతున్నాను, నువ్వే గ్రాస్ప్ చేస్తలేవు. లెట్ మీ రిపీట్ అగైన్. ఇది 20 ఏళ్ళ అమ్మాయి,
అతను చెప్తున్నాడు, అవునండి ఇది 20 ఏళ్ళ అమ్మాయి, ఇది 25 ఏళ్ళ అబ్బాయి అంటే కావి 2 పెన్నులు యాక్చువల్గా. ఇది 20 ఏళ్ళ అమ్మాయి, ఇది 25 ఏళ్ళ అబ్బాయి. సరే 22, 25. వీళ్ళు మారాలనుకుంటున్నావు, ఎవరిని అడ్రస్ చేస్తున్నావు నువ్వు అని అడిగాను. నాకు అర్థం కాలేదు. నన్ను అది పాయింట్. నువ్వు వాళ్ళ బాడీలను అడ్రస్ చేస్తున్నావు. వయసు ఎవరికి ఉంది? వయసు? బాడీ. నువ్వు మార్చడానికి ట్రై చేస్తున్నది ఏది? మైండ్ని. మరి దాని వయసు ఎంత చెప్పు, దానికి ఉండాలి కదా అర్థం చేసుకునే వయసు. ఇప్పుడు ఎట్లుందంటే నేను ఫోన్ రిపేర్ చేయాలి, ఫోన్ రిపేర్ చేస్తున్న లోపల సిమ్ కార్డ్ కదా రిపేర్ చేసేది. ఇప్పుడు మా నాన్నకి ఆపరేషన్ చేస్తున్నావు, మా బాడీకి ఆపరేషన్ చేస్తలేవు కదా, గుండెల్లో చిన్న ముక్క తీసి అతికిస్తున్నావు కదా. ఇప్పుడు ఇక్కడ వయసు అనేది పక్కన పెట్టి ఇప్పుడు ఎవరిని మార్చాలనుకుంటున్నావో అది ఎవరు? బాడీని మార్చాలనుకో జిమ్కి పంపి, అప్పుడు బాడీకి సంబంధించిన విషయం బాడీ మారుతుంది. బాడీని అందంగా చేయాలనుకున్నావు, మేకప్ చేయాలనుకున్నావు, లిప్స్టిక్ వేయించాలనుకున్నావు, బాడీని పంపిస్తే సరిపోతుంది. వాళ్ళ జీవన విధానంలో మార్పు రావాలనుకుంటున్నావు, మారాల్సింది ఎవరు? మైండ్. దాని వయసు ఎంత? అది దానికి వయసు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు శరీరాన్ని బట్టి వాళ్ళు అనుకుంటున్నావు, నేను చెప్తా శరీరాన్ని బట్టి మైండ్ కూడా ఒక వయసు అని అనుకుంటుంది. ఇప్పుడు నీకు 22 ఏళ్ళ వయసు ఉంటే నీ యొక్క మనసుకు 22 వయసు లేదు. చాలా మంది 50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి 3-4 నెలల పిల్లల వయసే ఉంటుంది. నిజం. అందుకే అర్థం కాదు, ఇన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అంటే బాడీ ఎదిగినా మైండ్ పెరగట్లేదు ఆ విషయం కాదు. అలా అంటారు కదా, అలా అంటారు. నేను అంటున్నది మళ్ళీ చెప్తున్నా, ఎవరికి చెప్తున్నావు అనేది నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఎట్లా చెప్తావు అసలు? నువ్వు మార్చాలనుకునేది మైండ్, నువ్వు చెప్తున్నది బాడీకి. ఎందుకంటే 30 ఏళ్ళు వచ్చినాయి ముడ్డి కిందికి, 30 ఏళ్ళు అనే లెక్క ఎవరిది? బాడీది. మార్చాలనుకుంటున్నది ఎవరు? మనసుని కదా. ఆ మనసు వయసు ఎంత? దానికి వినే సామర్థ్యం ఉందా? దానికి అర్థం చేసుకునే సామర్థ్యం ఉందా? ఉదాహరణకి 4 ఏళ్ళ పిల్లవాడు ఉన్నాడు, లే జిమ్కి వెళ్ళాలి అంటే వాడు స్పందిస్తాడా? ఎందుకు? 4 నెలల పిల్లవాడు జిమ్ చేయలేడు, లేచి నడవనే లేడు. ఆ స్థితిలో వాళ్ళ మనసు ఉందేమో. శరీరం ఇట్లా ఉండొచ్చు కానీ మనసుకి ఇట్టే ఉండొచ్చు. అందుకని ఆదిశంకరుల వారు 8 ఏళ్ల వయస్సు శరీరానికి సంబంధించినంత వరకే. అలా ఉండడానికి రీజన్ ఏంటి? కారణాల తర్వాత. ఓకే, కారణాలు మళ్ళీ తర్వాత ఇది మనం ఏందని చెప్తాం. ఇప్పుడు కొత్త అంశమా కాదా? అంటే ఎవడు ఆలోచించాడు. ఇప్పుడు నేను ఎందుకు ఎవరికి చెప్పని తెలుసా? నేను బాడీ ఏజ్ని ఎప్పుడు లెక్కలోకి తీసుకోలేదు కాబట్టి. నేను అంతర్గతంగా చూసి చెప్తాను, వీళ్ళు మారరు, వీళ్ళకి ఇంకా టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది? 25 ఏళ్ళు వచ్చినాయి, 25 ఏళ్ళు బాడీకి వచ్చినాయి. తన వయసు ఎంత? ఇప్పుడు ఎవరు చచ్చిపోతే బాడీ ముందలుంది, చచ్చిపోయింది పిన్ని అంటున్నారు. అంటే ఆ పిన్ని ఎవరు వేరే వాళ్ళు కదా, బాడీ పిన్ని కాదు. ఆ పిన్ని బాడీని కలిగి ఉంది. అది ఈ బాడీని వదిలేసి అటు పోయింది, డ్రెస్సును వదిలేసిపోయినట్టు. మరి వెళ్ళిపోయింది ఎవరు? నువ్వు బేసికల్గా ఇప్పుడు కూడా నేను దాంతోనే మాట్లాడుతున్నా. నువ్వు బాడీతో ఎప్పుడు మాట్లాడవు, బాడీ నీకు కాదా? ఏదో మాట్లాడుకుంటుంది మనం చూసి. అదే ఇప్పుడు అర్థం అనమాట బేసికల్లీ. ఇప్పుడు ఏదైనా కప్పు తాగానేమన్నా, నేను దీన్ని పట్టుకున్నా, దీన్ని కింద పెట్టినా, టీనే తాగుతున్నా. నేను కప్పుతో నాకే సంబంధం లేదు. టీ అందులో లేదనుకో, కప్పు కింద పెట్టేసి టీ అయిపోగానే కప్పు కింద పెట్టేసిన. ఆ కప్పు ఉండడం వల్లే కదా టీ తాగుతుంది. కానీ కప్పుతో నాకు సంబంధం లేదు. అది టీని పట్టుకోవడానికి కప్పు ఆధారం అంతవరకే, కప్పు టీ కాదు, అది టీ కప్పు మాత్రమే. అందుకని దీంతో అటాచ్మెంట్ వద్దు అని చెప్తున్నా నేను. ఓకే, చూడు, టీ అయిపోగానే ఉన్నంతసేపు ఎంతసేపు పట్టుకొని తిరిగినా, దీన్ని ఇటు తిరిగినావు, ఒక్కసారి అయిపోయిందా అట్లా పెట్టేస్తారు అంతే, తీసుకుపోయి నూకిస్తారు. ఇది డెడ్ బాడీ. ఇప్పుడు అది బాత్ ఖతం హోగా. సో యు ఆర్ నాట్ అడ్రస్సింగ్ ద కప్. ఇదే టీ బాగుందండి అనే చెప్తాం తప్ప కప్పు బాగుందని ఎప్పుడన్నా చెప్తావాను? ఫీల్ అవుతారు అట్లా చెప్తాడే, టీ బాగాలేదని అడుగుతారు. అందుకని ఇప్పుడు ఆదిశంకర్ల నిర్వాణ శతకంలో ఇదొక ముఖ్యమైన పాయింట్ నేను రాయాలనుకుంటున్నాను. ఆదిశంకరులు 8 ఏళ్ళ చిరుప్రాయంలో నేను కూడా రాసిన, కానీ పూర్తి ఎరుకలు రాసిన. వయసు శరీరానికి 8 ఏళ్ళే, కానీ లోపటున్న మనసుకి చాలా వయసు ఉంది. నేను చాలా ఆ వయసుని తర్వాత చెప్తా, అది మళ్ళీ వేరే జోనర్ అది. అంటే నేను అంటున్నది దానికి ఆన్సర్ ఉంది.
సో అందుకే నువ్వు బాడీని మెల్లగా పెరుగుతుంది. చాలా కొద్ది మందికి శరీరానికి సమానమైన మనస్సు ఉంటుంది. ఓకే. కొందరికి శరీరం కంటే మనసు చాలా గొప్పగా ఉంటుంది. కొందరి శరీరం చాలా ఎదుగుతుంది, 70 ఏళ్ళు వస్తాయి, కానీ సిల్లీ మైండ్ ఉంటుంది. అందుకని మనం వయసును చూసి 60 ఏళ్ళు ఆమె అట్లా ప్రవర్తిస్తుంది అనడానికి లేదు. ఇంకా మనసు ఎదగలేదు. ఇంకా అంటే ఎదగలేదు మీన్స్ ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడం. అంతే కదా, ముడుచుకుపోయింది. అది ముడుచుకుపోయింది, నేరో మైండ్ అయిపోయింది. సో కమింగ్ బ్యాక్ టు సో డెత్ విషయంలో అసలు మరణిస్తున్నది ఏది అంటే శరీరమా? చిన్న క్వశ్చన్. ఇదేంది పూర్తి ప్రపంచంలో మనం 100 మంది అనుకుంటే 99 మంది ఈ విషయాలు థింక్ కూడా చేయరు. భయం వేస్తుంది. డెత్ అనే పదం అంటేనే భయం అవుతుంది. ఇక్కడ మనిషి ఉండాలనుకుంటున్నాడు శాశ్వతంగా భూమి మీద. తెలుసు తన కళ్ళ ముందే అంకుల్ చచ్చిపోతాడు, ఆంటీ చచ్చిపోతుంది, నాయన చచ్చిపోతాడు, అమ్మ చచ్చిపోతుంది, నేను పోతాను ఏదో ఒక రోజు అని తెలిసినా ఎట్లా అట్లా ఉంటా అనేదో నమ్మకం ఉంది లోపల. సో దేహాత్మ భావన అంటే శరీరంతో అటాచ్మెంట్ అనేది, దాంతోపాటు నీ మనసులో రకరకాల వస్తువుల పట్ల నువ్వు సృష్టించుకున్న 2-3 ప్లాట్లు ఉంటాయి. భూమి ఎంత పెద్ద ఉంది, నీ ప్లాట్ గిత్తెత్తుంది, కానీ దాంతో అటాచ్మెంట్ ఉంటుంది. అంత పెద్ద భూమితో అటాచ్మెంట్ ఉండదు. ఎంత మిస్అండర్స్టాండింగ్ రా బాబు అసలు. అంటే నువ్వు కొన్నది భూమి, ఇప్పుడు నువ్వు కొన్న ఆ ప్లాట్ ముక్కకి అటుపక్క భూమితో నీకే సంబంధం లేదు, నీకే అటాచ్మెంట్ లేదు. దాని మీద భూకంపం వచ్చినా పర్వాలేదు. కానీ నీ ముక్కకి ఏమన్నా అయితే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, మూర్చపోతున్నావు, సొమ్మసిల్లిపోతున్నావు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నావు. ఎవరి భూమిరా ఇది? దేన్ని పట్టుకుంటున్నావు? దేనికి కారణం వాడు విషయం. అందుకే సో నేను ఇంత కష్టపడి క్రియేట్ చేసుకున్నది. ఇంకో రెండోది, ఇప్పుడు నేను కూర్చొని నేల మీద కూర్చున్నా లేదా రోడ్డు మీద నడుస్తున్నా, అది నువ్వేం ప్రతి అడుగు నువ్వు నడిచేది ఏం రిజిస్ట్రేషన్ చేసుకోలేదుగా. ఓన్లీ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లేసెస్లోనే నువ్వు నడవాలి కదా మరి. సో నువ్వు చాలా అనుభవిస్తున్నావు నీవి కానివి. అక్కడ బాగున్నావు, అడవికి వెళ్దాంపా అంటావు, అడవి ఏమైనా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందా? అరే గాలి ఎంత బాగుంది, రిజిస్ట్రేషన్ ఉందా నీ పేరు మీద? నీదే అది. నువ్వెందుకు చెప్తున్నావు బాగుంది బాగాలేదని? తీసుకునే వద్దు. నువ్వు నీకేమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా నీది కాదని నువ్వు తీసుకోవద్దు. అదే కొన్ని విషయాల్లో నాది నీది అంటున్నాడు, కొన్ని విషయాల్లో ఎవరిదైనా వాడుక దొబ్బుతున్నాడు. సో అందుకని నట్షెల్లో ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఎందుకు ఎమోషన్ వస్తుంది అంటే అంగీకరించలేకపోవడం. అట్లా ఉంటే ఇంకా కాల్చుకు తిందుము, అప్పుడే పోయాడు వీడు అనేదో థాట్ ఉంటుంది బేసికల్లీ. ఉన్నప్పుడు ఏం చేస్తారు అసలు ఒకరి మొహాలు కూడా చూసుకోరు, పోగానే అయ్యో అని ఏడుస్తారు. ఇదంతా అజ్ఞానం కింద లెక్క. మరణం సహజం, అవును, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి కార్యక్రమాలు అంటే వాడిని తిడతారు, అసలు నీకు కొంచెం ఎమోషన్ లేదని. అందుకని జనాలందరూ ఎడ్యుకేట్ అయితే చిన్న బాధ కూర్చొని మాట్లాడుకోవాలి. అతనితో నాకు చిన్న అటాచ్మెంట్ ఉండేది, 2-3 సార్లు భోజనం పెట్టాడు, సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్, ఐ రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. చిన్న జీవితకాలంలో అతన్ని కలవడం నాకు చాలా సంతోషం. నెక్స్ట్ మీరు చెప్పండి, అదే బాగుంది చెప్పండి. ఒకసారి తిట్టాను. చనిపోయిన తర్వాత కాదు, ఒక మనిషిని చనిపోయిన తర్వాత తలుచుకొని బాధపడటం అనేది ఉంటుంది కదా కొంతమంది నార్మల్గా. టైం పాస్ పని కాక అంటే ఆ మనిషిని కొంతమందికి ఆ మనిషిని తలుచుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తే, నేను అంటున్నాను అసలు ఎవరిని తలుచుకోకు, ఇన్ఫర్మేషన్గానే తీసుకో ఒక మనిషిని, లేదా పాజిటివ్గా తలుచుకో. ఒకవేళ మరీ తలుచుకోవాల్సి వస్తే కొంచెం మంచి విషయాలు తలుచుకో. కావాలని కాదు, జనరల్గా ఇలా తిరుగుతున్నప్పుడు ఫోటో కనిపించిన అలా ఫైన్ రా, వద్దనట్లే. ఓకే, నేనైతే ఎవరిని తలుచుకోను. ఓకే, నేను ఎవరన్నా ఇప్పుడు బుచ్చారెడ్డి గారిని తలుచుకున్నట్టు తలుచుకొని బాధపడటానికి ఆనందపడటానికి కాదు, ఒక అంశం చెప్పడానికి మాత్రమే బుచ్చారెడ్డిని తీసుకొస్తున్నా తప్ప బుచ్చారెడ్డి గుర్తొచ్చాడు రా ఈరోజు అట్లాంటి పనికిరాని ఏమిలు నాకు ఎవడు గుర్తురాడు. ఎందుకంటే నేను వర్తమానంలో ఉన్నప్పుడు బుచ్చారెడ్డి వాడు మధ్యన ఆయనందుకు వస్తాడు నా వర్తమానంలోకి. వస్తే ఏదైనా ఒక ఇన్సిడెంట్ వచ్చింది, అది చెప్పాలనుకుంటున్నా, దాంట్లో బుచ్చారెడ్డి సబ్జెక్టివ్గా ఉన్నారు, అందుకని దాన్ని ఉపయోగిస్తాను. ఆ సబ్జెక్ట్ అయిపోగానే బుచ్చారెడ్డి పంపించేస్తాను. నో అటాచ్మెంట్. ఇది పూర్తి స్పష్టతలో మాట్లాడుతున్నాను. అందుకని అటాచ్మెంటే, నీకున్న అటాచ్మెంట్స్ వాటిని వదిలేసిపోతున్నావు అన్న ఆలోచన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక చిన్న పిల్లవాడు బొమ్మ పోతే ఏడుస్తున్నాడు, కయ్యని ఏడుస్తున్నాడు. ఒక అబ్బాయి ప్రేమను కాదంటే ఏడుస్తుంది కయ్యని. ఎందుకు ఏడుస్తుంది తెలియదు. అది నీది కానే కాదు, ఆ ప్రాణం, ఆ శరీరం. జస్ట్ నీ అటాచ్మెంట్. నీవు నచ్చిన అబ్బాయి ఒకటితో వేరే వాడితో ఉంటే ఉయ్యని ఏడుస్తున్నావు. అంటే నాదైనది వేరే దాంతో ఎందుకు ఉంటుంది? ఇట్లాంటి అన్న కప్పుల కల్పనలో పడ్డావు. పిచ్చి ముండావుడుకులాగా పరిశాన్ అవుతాడు మనిషి. కొంచెం ఎలివేషన్, ఎడ్యుకేషన్ అవసరం.
ఇదంత ఆశమాషి కాదురా, నేను ఏడవని సావని. అంత ఇప్పుడు ఎవడన్నా డాక్టర్స్ చెప్పారనుకో, మరణ వార్త చెప్తే సొమ్మసిల్లిపోతారని ఎంబడి చెప్పేసి ఇంకో డాక్టర్ని పిలుచుకొచ్చి చుట్టుపక్కల దిండ్లు పెట్టు, చెప్పు, పడితే కూడా దెబ్బలు దాకా పోని అందరు ఎలాగో పోయేటోళ్ళు కొంచెం అటెట్ట పోతారు, టైం వేస్ట్. ప్రైమ్ రీజన్ అయితే ఒకటి అటాచ్మెంట్ అన్నది నా అబ్జర్వేషన్. అటాచ్మెంట్. అందుకే గొప్ప గొప్ప వాళ్ళు ఆ చివరి దశలో శరీరం పడిపోతుందని వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు లేస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, తింటున్నప్పుడు, పోతున్నప్పుడు నీకు తెలుస్తుంది. వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ సన్యాస జీవితం ఎందుకు తీసుకున్నారంటే ఇక అటాచ్మెంట్ వద్దన్న స్థితిలో ఉండడం. చివరి అటాచ్మెంట్ వారు బాడీతోటి, దాంతో కూడా అటాచ్మెంట్ తీసేస్తారనమాట. అంటే పూర్తి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, అంటే మనిషి చెప్తూ పోసుకుంటారు ఇవన్నీ, నిజానికి కాన్షియస్గా చేసేవాళ్ళు ఏంది అది. ఇక ఇది అయిపోయింది పని, నేను రేపటి నుంచి ఇక ఫుడ్ మానేస్తున్నాను. చివరి భోజనం అందరిని పిలుచుకొని చివరి భోజనం అంతలా ముద్ద పెడితే తిని ఇంకా భోజనం చేయరు. ఆ తర్వాత కొంచెం జ్యూస్ తీసుకుంటారు అంతే. మళ్ళీ ఒక డేట్ చెప్తారు, ఈరోజు నుంచి జ్యూస్ కూడా బంద్, ఓన్లీ నీళ్లు మాత్రమే. ఆ తర్వాత నీళ్లు కూడా బంద్. సో శరీరం మెల్లగా ఎండిపోతుంది అన్నట్టు. ఎండిపోయి మరణిస్తాను. అది ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఇలాగో చనిపోతుంది కదా తెలిసి. చనిపోతాను ముందే ఎందుకు కావాలని? కాదు తెలిసిపోతుంది నీకు. అయ్యో రామ, ఇది వస్తే తెలుస్తుందా నీకు కొత్తగా? మరి తెలుస్తుంది. ఇంగ్లీష్లో డైలాగ్ ఉంటుంది, వెన్ యు నో ఇట్ అని. తెలిసినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అది వాళ్ళ నిర్ణయం రా. అంటే కాన్షియస్గా శరీరాన్ని వదిలేయడం. వాళ్ళు ఇప్పుడు ఎంగున్న టైంపాస్ అట్లా కాదు, వాళ్ళు అన్ని పనులు చేసి శరీరాన్ని 80, 90, 110 ఏళ్ళు దాచిపెట్టి దాంతో ఇంకా పరిపూర్ణంగా పనిచేసినాక ఇది ఇంకా అయిపోయింది రా స్వామి అని తెలుసుకొని అప్పుడు అట్లా చేశాను. తర్వాత హరాకిరి అని ఒక సాంప్రదాయం తెలుసా? హరాకిరి అంటే ఎవరైనా ఒక జపాన్లో సాంప్రదాయం ఉంది, అది చెప్తే ఆశ్చర్యపోతారు. యాక్చువల్గా మంచి ఇట్లా వజ్రాసనంలో కూర్చొని ఒక చిన్న సెరమనీ ఏర్పాటు చేస్తారు. అందరు చూడడానికి వస్తారు, అందరికి నమస్కారం పెట్టి అక్కడ ఒక చిన్న ప్లేట్లో కత్తి తీసుకొస్తారనమాట, ఒక పర్టికులర్ కత్తి. అట్లా కూర్చొని జస్ట్ కాన్షియస్గా అట్లా ఒత్తి కొన్ని వాళ్ళకి నేర్చుకుంటారు. అది కొన్ని పర్టికులర్ నాడుల్ని తెంపేస్తారనమాట. అట్లా చచ్చిపోతారు. అట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు అడిగిన చెప్తాను. మనం పిల్లికి బిచ్చం పెట్టాం, వీడు అంత కాన్సెప్ట్ చచ్చిపోతారా. అందుకని నీకు ఫస్ట్ నుంచే నేను చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పేది అర్థం కావాలంటే అటాచ్మెంట్స్ లేని స్థితికి ఉన్నవాడికి తెలుస్తుంది దాని యొక్క అందం. ఎలాగూ చస్తావు, అది ఒక సంపూర్ణ అంగీకారంతో చస్తున్న శరీరాన్ని చూస్తావా, నేను చస్తున్నా అని అనుకుంటావా, నీ ఛాయిస్ రా. చస్తున్న శరీరాన్ని చూసేవాడికి ఉంటావా, అది ఎప్పుడన్నా సాక్షిగా ఉంటే తెలుస్తుంది. నీకు జ్వరం వచ్చినప్పుడు సాక్షిగానే ఉండొచ్చు, నాకు జ్వరం వచ్చిందని బాధపడవచ్చు. సో నువ్వు అటాచ్మెంట్ ఉంటే నువ్వు ఏడుస్తావు, అటాచ్మెంట్ లేకపోతే చూస్తావు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు మా ఇంట్లో చెప్తా, కరెక్ట్గా ఒక 2 నిమిషాల క్రితం జ్వరం ఎంటర్ అయింది బాడీలోకి అని చెప్పిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. మా అమ్మ ఉంటే చెప్తారు, ఇట్లా ఇప్పుడే జ్వరం పూర్తిగా వెళ్ళిపోయింది బాడీ నుంచి అని చెప్పి పని చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మనిషి సెన్సిటివ్ లేడు, మర్చిపోయిండు వాడు, కంప్లీట్గా మర్చిపోయిండు. ఈజ్ అనేబుల్ టు యాక్సెప్ట్ హిజ్ రియాలిటీ. నేను అంటున్నా, శరీరాన్ని చివరి వరకు ప్రతిరోజు ఉపయోగించు, దాన్ని మూలకేయకు, కానీ అటాచ్మెంట్ పెట్టుకోకు. చక్కగా ఉపయోగించుకోవడం వేరు, నాదని దాంతో బంధం ఏర్పరచుకోవడం వేరు. ఇప్పుడు నేను దీన్ని ఎంత చక్కగా వాడతా, ఒక్కడన్నా నా వస్తువు ఖరాబ్ అవుతుందా? ఇప్పుడు పార్క్లో నీళ్ళు పోసాం చూడు, మనం ఒక 40 days ఒకరికి అప్ప చెప్తే ఎంత ధ్వంసం అయిపోయింది అది. అంటే వాడికి తెలియదు ఎలా చేయాలో. మనం చేసినప్పుడు, ఒక కాన్షియస్గా చేసినప్పుడు అటాచ్మెంట్ లేకుండా చక్కగా ఉపయోగించుకోవడం ఒకటి ఉందని మనిషి మర్చిపోయింది. అట్లా ఇంకా భయపడే వాళ్ళు భయపడతారు, ఇది పోసుకుంటారు, దీనికి పోతారు, అవన్నీ ఉన్నాయి. దాంతోపాటు
లైఫ్ యొక్క పరమ రహస్యం ఎక్కడుందంటే అటాచ్మెంట్ అనేది లేకపోతే లైఫ్ ఒక విధంగా దర్శనమిస్తుంది, అటాచ్మెంట్ ఉందా లైఫ్ ఇంకొక విధంగా కనిపిస్తుంది. ఇదంతా అటాచ్మెంట్ కా ఖేల్ హై, అంతే, ఎందుకు మించి ఏం లేదు. ఒకరు ఏడుస్తున్నా, ఒక చిన్న పిల్లవాడు బొమ్మ పోతే కయ్యని ఏడుస్తున్నాడు అటాచ్మెంట్ వల్లనే. ఒక అమ్మాయి వేరే అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించడం తెలిస్తే అమ్మాయి తట్టుకోలేక పెయింట్ అయిపోయింది, సూసైడ్ చేసుకుంది. అటాచ్మెంటే కారణం. ఒక చిన్న ల్యాండ్ కోసం ఒకరిని చంపేసిండు, ల్యాండ్తో అటాచ్మెంటే కారణం. అట్లా ఇవన్నీ ఎక్స్టర్నల్. అల్టిమేట్ అటాచ్మెంట్ నా చేయి మీద, నా బాడీ మీద చేయి వేస్తావా నువ్వు, దీంతో ఒక అటాచ్మెంట్ ఉంది, అల్టిమేట్ అటాచ్మెంట్. అందుకని నీ అటాచ్మెంట్ నీ బాడీని కలుపుకొని ఒక 50 ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి నువ్వు పట్టుకుంటుంది, నువ్వు బాధ పెడుతుంది, నువ్వు ఇబ్బంది పెడుతుంది, నువ్వు ఉల్టా చేస్తుంది. అందుకని అన్ని అటాచ్మెంట్స్ పోతే అప్పుడు దేహాభిమానం కూడా పడిపోతుంది ఆటోమేటిక్గా. నువ్వు దేహాభిమానం పోగొట్టుకోవాలని ట్రై చేస్తే ఈ ఆశ్రమాల్లో మీరు 1,000,000 జన్మలు ప్రయత్నించినా పోదు స్వామి. పిచ్చోళ్ళు అంటే దీంతో ఉంటుందంట అటాచ్మెంట్, ఇంటితో ఉంటుందంట, కానీ దేహాభిమానం పోగొట్టుకోవాలని ట్రై చేస్తున్నారంట. చెవుల పువ్వేం కాదు, పిచ్చి మాటలు అవన్నీ. అన్నిటితో అటాచ్మెంట్ పోతే అప్పుడు దాని తగ్గది పడిపోతుంది. దేహాభిమానం నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ నువ్వు మిగిలేవుగా, అది డేంజర్. అందుకని ఇదంతా ఆషమాషి విషయం కాదు, అంటే పక్కన అర్థమయ్యే విషయం. లైన్లో 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఓం శాంతి శాంతి శాంతి. అంతే, ఏం చెప్తాం? అటాచ్మెంట్ ఉంటే జీవితం ఒకలాగా దర్శనమిస్తుంది, అటాచ్మెంట్ లేకపోతే లైఫ్ ఇంకొకలాగా అనిపిస్తుంది. అటాచ్మెంట్ లేకపోతే ఎగ్జిస్టెన్షియల్ లైఫ్, అటాచ్మెంట్ ఉంటే ప్రాపంచికమైన లైఫ్. ప్రాపంచికమైన లైఫ్లో కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, పోతే బాధపడడం ఉంది, మూర్చిపోవడం ఉంది, తట్టుకోలేకపోవడం ఉంది, హార్ట్ బ్రేక్ అవ్వడం ఉంది, విడిపోవడం ఉంది, కలుసుకోవడం ఉంది. ఎగ్జిస్టెన్స్లో అట్లాంటివి ఏమీ లేవు. ఎగ్జిస్టెన్స్లో ప్యూర్ మూమెంట్ ఉంది. పుట్టుకొక కథ, నేను రాసిన చిన్న కథనే జ్ఞానోదయ కథలు. మంచి కోటీశ్వర్లు, పెళ్లి చేసుకున్నారు, చిన్న బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత వాళ్ళు బారసాల చేస్తున్నారు, మంచి మంచి పాటలు పాడుతున్నారు. అప్పటికి వాళ్ళ ఇంటి స్వామీజీ వస్తాడు. ఆ స్వామీజీ 2 పిల్లల్ని ఎత్తుకొని ఇట్లా ఆడిస్తుంటారు అనమాట. ఇట్లా అంటారు కదా పిల్లల్ని. స్వామీజీ ఒక్క మాట తప్పుగా అనుకోరుగా అంటే, అయ్యో భలేవారు స్వామీజీ, ఎవడెవడు అంటే అనుకుంటాం కానీ మీరంటే అనుకుంటామా? మీరు గురువు లాంటి వాళ్ళు అట్లా అనుకునేది ఏం లేదు. లేదు బాబు, నేను అడుగుతున్న ప్రశ్న అటువంటి. అందరి ముందు అడిగితే బాబు, చెవులు అడుగుతా, మీ ఇద్దరిని అడుగుతా ఒకటేసారి, మీ ఇద్దరు జవాబు ఇవ్వాలి. ఈ చేతిలో ఉన్న పిల్లవాడు ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తాడు అని తెలిసే కన్నారుగా, అంతే, అయిపోయింది కదా. తెలుసు కదా, అంటే ఎప్పుడన్నా మరణించవచ్చు, ఇదైతే మీకు ఖచ్చితంగా తెలుసు అని తెలిసి కంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ కండిషన్ అడ్రస్ పెట్టకు, మేము పోయిన తర్వాతనే వాడు పోవాలి, నేను ముందు పోతా, వీడు తర్వాత పోతాడు. తుమ్మే ప్లాన్ చేయలేవు నీ బొంద. అదిరా ఇప్పుడు చెప్పినవన్నీ నాకు ఏ అటాచ్మెంట్ లేదు, ఎవరితోనూ లేదు, కానీ అందరితో నాకు పని ఉంది. అటాచ్మెంట్ ఏం చేస్తారా? అట్లా వేస్ట్, ఇది నాకు ఇది ఇష్టం, నాకు ఇది కావాలి, దాంతో ఏం చేయాలో కూడా తెలియదు నీకు. ఏం చేసుకుంటే గట్టి అట్టి పెట్టుకుంటావు అంటే, నీకు ఉపయోగపడేదాన్ని ఉంచుకో, అన్నిటినీ సగౌరవంగా చూడు, అన్నిటితో హాయిగా ఉండు. నీకు పని తీరిపోయిన తర్వాత ఎవరికైనా తీసుకెళ్ళు అని ఇచ్చేసి, చాలా బాగుంటుంది. రాను మరణ సమయానికి నీదంటూ ఒక్కటి కూడా ఉండకూడదు. పనిచేసే చక్కగా ప్లాన్ చేసుకో. అట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు, చాలా జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళకి స్పృహ కలిగింది. అక్కినేని నాగేశ్వరరావు ఆయన మరణిస్తున్న సమయంలో ఒక్క ఫ్రెండ్ ఉండేవాడు, అందులో కుటుంబ సభ్యులు ఎవరు లేరు. ఆ ఫ్రెండ్ బయట వ్యక్తి, ఎక్కువసేపు అతనితో గడిపాను. అతని పేరు కాదంబరి కిరణ్. నేను ఎక్కడో చదివినాను, ఐ రియల్లీ వాంట్ టు మీట్ కిరణ్. తను కూడా సినిమా యాక్టరే, తెలుసా, చాలా సినిమాలు ఉంటాడు, చాలా కష్టపడి ఒక గమ్మత్తు ఇండ్లు కట్టుకొని మంచి ప్రకృతిలో ఉంటాడు ఆయన. సో నాగేశ్వరరావు గారికి అతనికి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. ఇప్పుడు నాకు బుచ్చారెడ్డి గారి లాగా గౌరవం ఉంటుంది. ఎంతైనా బుచ్చారెడ్డి ఎంత అనుకున్నా గౌరవం ఉంటుంది, యూ కెనాట్ ఎస్కేప్. ఆయన ఏం కోరుకోడు, బట్ నీకు అవి ఇవ్వాలనిపిస్తుంది అంతే. అక్కడ ఉంటే తెలియకుండా ఒక రకమైన ఒద్దిక అదంతా ఉంటుంది, అలాగని అటాచ్మెంట్ ఏమి ఉండదు.
అప్పుడు ఇంకా కొద్ది రోజుల్లో శరీరాన్ని వదిలేస్తారన్నప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పారంటే, కిరణ్ నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నీకు ఏదో ఒకటి ఇవ్వాలి, అమూల్యమైనది ఇవ్వాలి. ఈ ఆస్తులు, కార్లు, బిల్డింగ్లు, నా పిల్లలు మనవరాలు తీసుకొని అది నథింగ్. అది కానీ నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నది, అది నీ ఒక్కడికి ఇవ్వాలి. దానికి సమాజంలో విలువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అని తన స్వెట్ వచ్చాడంట. ఇదంటే నాకు చాలా ఇష్టం. అంటే నేను సంపాదించిన రకరకాల వస్తువులు, కార్లు, బంగ్లాలు నాకు ఏ ఆనందాన్ని ఇవ్వలే, కానీ స్వెటర్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇది వేసుకుంటే నాకు బాగుంటుంది, అది నేను ఇప్పుడున్న ఎంత వస్తువుల్లో, ప్రాపర్టీస్లో దీన్ని కొంచెం ఒక నాతో సమానంగా చూసుకున్న వస్తువు ఇది. మిగతావన్నీ వచ్చేపోయి, అందుకని అత్యంత అమూల్యమైన దాన్ని నీకు ఇస్తున్నాను అని స్వెటర్ ఇచ్చాడంట. బా, అది ఎంత గొప్ప విషయం అండి. దాచిపెట్టుకున్నాడు. ఒకసారి నాకు ఇచ్చింది ప్లేటు. ఒకసారి ఆయన పిచ్చారెడ్డి ఏమన్నాడంటే, నాకు ఒక 3-4 ఎకరాల పొలం వస్తుంది, నీకు ఇచ్చేస్తాను అనేసాడు పాపం. ఒక కాన్షియస్గా అన్న వ్యక్తి అన్నాడంటే ఇంకా అయిపోవాల్సిందే అది. నేను కాన్షియస్గా ఉన్నా, సార్ మీరు ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ వాటితో నాకు ఏ విధమైన సంబంధం లేదు. లేదు, అక్కడ చిన్న రూమ్ వేసుకుంటే నీతో పాటు ఉండిపోవచ్చుగా, బాగుంటుంది అని నా స్వార్థము ఉంది అందులో అన్నాడు. అచ్చా, సో ఈ విషయంలో నాకే సంబంధం లేదు, మీరు ఏం చేయాలనిపిస్తే చేయండి. నేను మళ్ళీ రీఇటరేట్ చేసిన, దాంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు, నేను వాటి గురించి మీ దగ్గరికి రాలేదు. కానీ ఏం జరుగుతుందో అది జరగని, కానీ జరిగినా ఓకే, జరగపోయినా ఓకే, ఇంత స్పష్టంగా చెప్పిన. ఇది నాకు అనిపించింది అని చెప్పాడు. ఒక 10 రోజులు గడిచింది. సరే సార్ రాత్రి ఫోన్ చేసిన 11-12కి, రజనీ ఒకసారి వస్తావా? సరే ఏం సార్ 12 అయిందంటే, చాలా ముఖ్య విషయం, ఇలా వచ్చి కనబడి వెళ్ళిపో అంటే, సరే అని బట్టి ఊరు కదా చిమ్మ చీకటి, బయట అన్నాడు. రా గేట్ తీసుకుంటా, నీకోసం తెరిచి ఎవరు లేరు. పైకి వెళ్ళి కూర్చున్న తర్వాత కొంచెం కుర్చీ దగ్గరికి వేసుకొని నా చేయి తీసుకొని, ఆ పొలం ఒకవేళ నీకు ఇచ్చిన గొడవలు అయ్యే ప్రమాదం ఉంది, అందుకని వద్దులే అన్నాడు. సరే సార్ అంతే. అది నీకు ఇవ్వడం వల్ల మన ఇద్దరి జీవితం నరకం అయిపోతుంది నాకు అనిపించింది. ఎందుకంటే అది పాలలు ఉంటారు, చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళు మనల్ని ప్రశాంతంగా ఉండనియరు. ఆ తుచ్చమైంది మనకెందుకు, నీకు ఇంకేదైనా నాకు నచ్చింది ఇస్తానే, నాకు ఏం వద్దు సార్ అంటే, లేదు నాకు ఇవ్వాలి ఉంది అంటే, మరి తర్వాత ఇద్దరులేండి, తొందర ఎక్కడ పోతుంది, తర్వాత ఏనా సరే. ఆయన కూడా తెలియదు ఏమి తెలియదు ఆయనకు కూడా. అట్లా ఒకసారి లైబ్రరీ ఉంటుంది, పుస్తకాలు, ఆయన ఎప్పటి నుంచో జమ్ము చేసుకున్న గ్రంథాలయం అంత, ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్ళు అన్నాడు. అనగానే ఇంట్లో ఇంకో వ్యక్తి, అసలు ఒక పుస్తకం ముట్టుకుంటే నువ్వు ఫీల్ అవుతావు, పుస్తకాలు మొత్తం తీసుకుపోవని ఆయన చెప్తున్నావు అంటే, ఒక నిమిషం ఉండలాగా, రజనీ నీకు కావాలంటే మొత్తం పట్టుకెళ్ళు అంటే, నేనేం చెప్పాను తెలుసా సార్, ఒక సూటిగా ప్రశ్న అడుగుతాను, నాకు ఆన్సర్ కావాలి. ఏంటంటే, ఇందులో నా జీవితానికి ఉపయోగపడే ఒక్క పుస్తకం ఉందా అంటే, లేదన్నాడు. అయితే నాకు వద్దా అంటే, ఎంత ఆనెస్టీ చూడు ఆ వ్యక్తిది. నీ జీవితానికి ఉపయోగపడేది ఏమి లేదు అందులో సాహిత్యము, మేధస్సు పెంచుకోవడానికి, భాషను పెంచుకోవడానికి ఉన్నాయి, జీవితానికి ఉపయోగపడేవి ఏమి లేవు. ఒకటి గొప్ప సంస్కృతం వస్తుందిరా, కానీ విషయం అర్థం కాదు, ఏం లాభం. ఎట్లుందంటే, ఓ గొప్ప సంస్కృత పండితుడు కారు ఎక్కితే యాక్సిడెంట్ అవుతుంది, ఇది వేరు అది వేరు. సో జీవితం అనేది చిన్న విషయం తెలుసుకో. నో అటాచ్మెంట్ అంటే, నీకు లైఫ్ అర్థమైందిరా, అటాచ్మెంట్ ఉందా నీకు లైఫ్ అర్థం కాదు, గింతే ఇంకా బాత్ కథం. మళ్ళీ నువ్వు మాటికి ఇటు జంప్ చేయకు. నువ్వు గొప్ప పండితునివి కానీ, లేకపోతే మీరు గరికపాటి కానీ, చాగంటి గారు కానీ, అటాచ్మెంట్ ఉందా మీకేం అర్థం కాలేదు. అది ఏ విధమైన అటాచ్మెంట్ ఉన్నా అదంతా ఉత్త పైకే చెప్తున్నారు. అట్లా కాకుండా నీకు చెప్పడానికి రాలేదు, నీకు అటాచ్మెంట్ అనేది లేదు, సంబంధం మాత్రం ఉంది.
నువ్వు దేన్ని అసలు పట్టుకోవడమే లేదు వదిలేయడానికి. తాత్కాలికంగా పట్టుకుంటున్నావు, వదిలేస్తున్నావు. ఆ స్థితిలో ఉన్నవా? అది అద్భుత స్థితి. ఇంకా అది ఆడెవడన్నా తోపే. అంటే ఈ భూమి మీద తెలుసుకోవాల్సిన ఏకైక విషయం ఇది ఒక్కటే. అది అవునన్నా కాదని ఇది ఒక్కటే ఉంది. అందుకని విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మనిషి చెప్పే స్థితి వేరు, అనుభవించే స్థితి వేరు. అట్లా అందుకని మన గరికపాటి గారు చెప్పారు ఒకసారి, నేను స్టేజ్ మీద ఉన్నంతవరకు రకరకాల విషయాలు మాట్లాడతాను, ఒకసారి స్టేజ్ కనుక దిగితే, అంటే వేదిక దిగితే అంత ఓం నమః శివాయ అంటే అంత మర్చిపోతా. అందుకని హాయిగా నాకు నిద్ర పట్టిన రోజు లేదు. నేను ఏనాడు యోగా చేయను, ఏం చేయను, హాయిగా పడుకుంటానని చెప్పాడు. మంచి అంటే అది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నీ మనసులో ఏమాత్రం అటాచ్మెంట్ ఉందా నువ్వు నిద్రపోలేవు. నిన్ను బాధించే అంశం శారీరక ఇప్పుడు నువ్వు ఏదో ఎక్కువ కష్టపడ్డావు, లేదా ఆయిల్ ఫుడ్ తిన్నావు, అట్లా నిద్ర పట్టకపోవడం వేరే. మానసిక ఆందోళన నిద్ర పట్టకపోవడం రెండోది. ఆరోగ్య సమస్యలు ఏదో కారణం చేత నిద్ర పట్టలేదు అనుకో, ఇప్పుడు మోషన్స్ అయిన నిద్ర పడుతుంది, ఆ నిద్ర పట్టడం వేరే. కానీ అన్నీ బాగానే ఉండి నువ్వు మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నిద్ర పట్టదు, అది వేరే. అంటే ఒకటి గుర్తు రావడము, ఒకటి హఠాత్తుగా ఏదో భయపడము, లేకపోతే నాదనుకొని తలుచుకొని అప్పుడు నిద్ర ఎట్లా పోతావు. అంటే మానసికంగా ఏ సమస్య ఉండదు, అంటే మానసికంగా ఏ అటాచ్మెంట్ లేదు. ఇప్పుడు మానసిక సమస్యలు ఏంటి? ఇప్పుడు అటాచ్మెంటే దానికి కోర్లో ఉన్నది. మా అమ్మ ఇట్లా అన్నది, మా డాడీ ఇట్లా అన్నాడు, నా భార్య ఇట్లా అన్నది, నా వస్తువు వాడు నన్ను పర్మిషన్ లేకుండా ముట్టుకున్నాడు, ఫస్ట్ నా దిశే అంటే వాడికి అర్థం కాదు. అందుకని ఏం చేయాలి? సఫర్ అయ్యి అట్లాగే ఏడ్చుకుంటూ చచ్చిపోవాలి. అది ఎవరిష్టం వాడిది రా. ఒకటి ఏడ్చుకుంటూ చచ్చిపోతా అంటే మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఒకటే చెప్పాలి, ఆల్ ది బెస్ట్, అంతే. సరే మరి.